సామెతల గ్రంథము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు చెబుతున్నాడండి. భక్తుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు. భక్తిని విడిచిపెడితే ఎలాంటి గతి పడుతుందో చెబుతున్నాడు. విశ్వాసాన్ని విడిచిపెడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో చెబుతున్నాడు చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. భక్తి విడిచిపెట్టిన వాని మార్గములు వానికే వెక్కసమగును. చాలండి. భక్తి విడిచిపెట్టిన వాని మార్గము వాడికే వెక్కసమైద్దట. వెక్కసం అన్నాడు. వెక్కసం అంటే ఏంటి? అసహ్యం. వెక్కసం అంటే ఏంటి? విరక్తి. ఎవడైనా భక్తుడుగా ఉన్నాడా వాడు భక్తుడుగా తన తుది శ్వాస వరకు బ్రతకాలి దేవునికి నమ్మకంగా. భక్తిని విడిచిపెట్టి సంపాదనే ధ్యేయంగా లోకములో ఉన్న ఆశలకు ఆకర్షితుడై లోకములో కలిసిపోయాడా? భక్తిని విడిచిపెట్టాడా? దేవుని మార్గాలను విడిచిపెట్టాడా? దేవుని కట్టడలను విడిచిపెట్టాడా? అయితే వాడి బ్రతుకు మీద వాడికే విరక్తి పుడుతుంది అన్నాడు దేవుడు. అర్థమవుతున్నాయా? ఏమన్నాడు? భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును. ఉజ్జయ జీవితంలో తన బ్రతుకు మీద విరక్తి పుట్టలేదా చెప్పండి? కుష్టి రోగం వచ్చి దేశానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఒక ఒంటరితనంలో ఒక ఇంటిలో పడేశారండి. ఒళ్ళంతా కురుపులు. దేహాన్ని చూసుకుంటున్నాడు. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు చూసుకునేవాళ్ళు లేరు. భయంకరమైన కుష్టి రోగం. ఒంటరితనం అనేది భయంకరమైన నరకం తెలుసా అండి? ఒంటరితనం అనేది భరించాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఎప్పుడు మనుషులతో కలిసి ఉంటాడు, కుటుంబంతో కలిసి ఉంటాడు, సమాజంతో కలిసి ఉంటాడు. మనిషి ఒంటరితనం అనిపించడం అనేది సామాన్యమైన శిక్ష కాదు. అది నరకం అండి. ఉజ్జయాకి ఎందుకు ఆ గతి పట్టింది? భక్తిని విడిచిపెట్టాడు. బ్రతుకు మీద విరక్తి పుట్టిందండి. ఎవరికి? ఉజ్జయాకి. ఎందుకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది? ఆరోగ్యం లేదు, దేహమంతా కుళ్ళిపోయింది కురుపులతో. నాన్న వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, హక్కును చేర్చుకునే వాళ్ళు లేరు, ముట్టుకునే వాళ్ళు లేరు, కనీసం తన ఛాయకు వచ్చేవాళ్ళు కూడా లేరు. ఒంటరిగా ఒక ఇంటిలో ఉన్నాడండి. ఎందుకయ్యా ఉజ్జయ నీకు ఈ బ్రతుకు? ఎందుకయ్యా నీకు ఈ గతి పట్టిందంటే భక్తి విడిచిపెట్టిన వాని మార్గములు వాడి బ్రతుకు మీద వానికే విరక్తి పుట్టును, అసహ్యము పుట్టును, వెక్కసము పుట్టును అన్నాడు దేవుడు. ఇంకో మాట చూడండి, ఇంకో మాట. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునొందుదురు. ఎవరండి ఈ మాట చెబుతున్నది? దేవుడండి. ఏ మార్గములు? దేవుని మార్గములు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఈరోజు మనిషి భూమి మీద బ్రతకాలి అంటే వాడికి మార్గము ఎలా బ్రతకాలో తెలియజేసేది వాక్యము కదండి. వాక్యము మంచి మార్గము, క్రీస్తు మార్గము గొప్ప మార్గము. ఆ క్రీస్తు మార్గమును విడిచి, క్రీస్తు వాక్యాన్ని విడిచిన వానికి కఠినమైన శిక్ష అన్నాడా చెప్పండి? శిక్ష ఉండదు, కఠినమైన శిక్షే ఉంటుంది. ఎందుకు? దేవుని మార్గాలు విడిచిపెట్టాడు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాడు, దేవుని కట్టడలను విడిచిపెట్టాడు, దేవుని న్యాయ విధులను పట్టించుకోవడం లేదు, దేవుని పనిని పట్టించుకోవడం లేదు. పూర్తిగా దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించేవాడు మరణమునందును. గద్దింపును ద్వేషించలేదు చెప్పండి ఉజ్జయ? గద్దింపును ద్వేషించాడండి. యాజకులు మొత్తుకున్నారు. ఏమని? బాబు రాజు, నువ్వు చేయాల్సిన పని కాదయ్యా, అది పాపం చేస్తున్నావు, నువ్వు దేవుని ఆజ్ఞ మీరుతున్నావు నువ్వు అని గద్దించారండి. ఎవరు? యాజకులు. గద్దింపు విన్నాడా చెప్పండి? సేవకుని మాట విన్నాడా చెప్పండి? సేవకుని గద్దింపు, సేవని మాట, దేవుని వాక్యానికి లోబడ్డాడా చెప్పండి? లోబడలేదు. గద్దింపుకు లోబడలేదు, దేవుని మాటకు లోబడలేదు.
ఎవరైతే దేవుని వాక్యం వినబడుతున్నా, దేవుని హెచ్చరికలు వినబడుతున్నా, దేవుని గద్దింపు వినబడుతున్నా, దేవుని మాటకు దేవుని గద్దింపుకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతారో, దేవుని మాటకు ఎదురు తిరుగుతారో, దేవుని మాటను ద్వేషిస్తాడో వాడు మరణము నొందుదును అంటున్నాడండి ఇక్కడ. అదే జరిగింది కదండి ఉజ్జయాకి ఏం జరిగింది? యాజకుల మాటను వినలే, ద్వేషించాడు. సేవకుల మాట వినలే, అహంకారి అయి గర్విష్టి అయి రౌద్రము గలవాడై తిరిగి ఎదురుదాడి చేశాడు. ఎవరు? ఉజ్జియా. గద్దింపుకు లోబడిన వాడు, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. చివరికి ఏమైంది ఆయన బ్రతుకు? ఉజ్జియా బ్రతుకు ఏమైంది? భక్తుడి బ్రతుకు ఏమైంది? భక్తిని విడిచిపెట్టాడు, విశ్వాసమును విడిచిపెట్టాడు, వాక్యాన్ని విడిచిపెట్టాడు, దేవుని కట్టడలను విడిచిపెట్టాడు, సేవకుల గద్దింపును విడిచిపెట్టాడు. అధికారం ఉందని, బలం ఉందని, పదవి ఉందని, ఐశ్వర్యం ఉందని లెక్క లేకుండా ప్రవర్తించాడు. చివరికి దిక్కులేని చావు చచ్చాడు. అదే చెబుతున్నాడండి, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఆలోచించండి దేవుని వర్లారా. కఠినమైన శిక్ష ఉందట, భయంకరమైన శిక్ష కాదండి, కఠినమైన శిక్ష ఉంటుందట. మన భక్తులమా, మన విశ్వాసులమా, మన భక్తిలోనికి వచ్చామంటే, విశ్వాసులుగా బాప్తిసం ద్వారా సంఘంలోనికి వచ్చామంటే మన తుది శ్వాస వరకు దేవుని కోసం భక్తుడిగానే బ్రతకాలండి. రాజీ పడకూడదు, వెనుదిరగకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలా ఉన్నాయి భక్తులు ఎలా ఉన్నారు? భక్తి ఎలా ఉందంటే, ప్రారంభంలో చాలా చక్కగా వస్తారు. ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎక్కడికంటే అక్కడికి సువార్త సభలకి, మీటింగ్స్కి, దేవుని కార్యక్రమాలకి వస్తారు. కాలం గడిచే కొద్దీ విశ్వాసం సన్నగిలిపోతుంటుందండి. ప్రార్థనకి రారు, ఆదివారం ఆరాధనకు రారు, సభలకు రారు, కుటుంబ ప్రార్థనలకు రారు, బైబిల్ తరగతులకి రారు. ఏమండి? పిలిచినా పట్టించుకోరు, చెప్పినా వినరు, సేవకుడు గద్దించిన దేవుని మాటకు లోబడరు. లోబడిన వాడి పరిస్థితి భయంకరంగా ఉంటుందండి. అదే అంటున్నాడు దేవుడు, అదే అంటున్నాడు. ప్రారంభంలో నువ్వు భక్తుడిగా బ్రతికావా? నువ్వు భక్తుడిగానే ఉండాలి. నువ్వు నీతిగా బ్రతికావా? నీతిమంతుడిగానే ఉండాలి, భక్తిపరుడిగానే బ్రతకాలి. నువ్వు గనుక భక్తిని విడిచిపెడితే, నువ్వు గనుక నీ నీతిని విడిచిపెడితే ఎలా ఉంటుందో పరిస్థితి క్లియర్గా, సోది లేకుండా దేవుడు మానవుని హృదయంలోకి చొచ్చుకుపోయే ఒక అద్భుతమైన బాణాన్ని వదిలాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం చెబుతున్నాడండి అక్కడ. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం, 23వ వచనం నుంచి చదవండి. ఏమండి? 24 నుంచి, క్షమించండి, 24 నుంచే చదవండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయమైన క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా. బహ్ 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 దేవుడు ఏంటండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతున్నాయా? దేవుడు అంటున్నాడు, అయితే నీతిపరుడు అంటే ఎవరు? భక్తిపరుడు అండి, భక్తుడు. అయితే నీతిపరుడు తన నీతిని, తన భక్తిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా. క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. క్వశ్చన్ మార్క్ ఉందా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకడు నీతిమంతుడుగా, ఒకడు భక్తుడుగా, ఒకడు విశ్వాసిగా, ఒకడు దేవుని నమ్మిన క్రైస్తవుడుగా బ్రతుకుతున్న వాడు తన భక్తిని, తన నీతిని, తన విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి, లోకంలో తిరుగుతూ, లోకంలో లోకంతో బ్రతుకుతూ దేవునిని పట్టించుకోకుండా పాపము చేసిన వాడు బ్రతుకునా అంటే ఏం చెబుతున్నాడు చూడండి. బ్రతుకుతాడా అని క్వశ్చన్ వేసి ఆయన సమాధానం చెబుతున్నాడు చూడండి. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును
జ్ఞాపకములోనికి రావు. ప్రభువా, నేను బాప్తిసం తీసుకున్నాను, భక్తుడిగా బ్రతికాను, నీతిమంతుడిగా బ్రతికాను, విశ్వాసిగా బ్రతికాను, నీకోసం కుటుంబ ప్రార్థనలు పెట్టించాను, నీకోసం మీటింగులు పెట్టించాను, నీకోసం ఎంతో లెక్క సువార్తగా నేను వచ్చాను, కానీ ఇప్పుడు లోకంలో గడిచిపోయాను. మరి ప్రారంభం నేను భక్తిగా బ్రతికాను కదా, అవేవి లెక్కలో ఉండవా? వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టించాను, డబ్బులు ఖర్చు పెట్టి కుటుంబ ప్రార్థనలు పెట్టించాను, విశ్వాసిగా బ్రతికాను, మరి ఇవేమి ఉండవా ప్రభువా నేను కనుక భక్తిని విడిచిపెడితే అని అడిగితే ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడండి? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. నువ్వు ప్రారంభం భక్తుడివే, నువ్వు ప్రారంభం నీతిగా ఉన్నావు, నువ్వు నీతిపరుడుగానే ఉన్నావు, భక్తిపరుడుగానే ఉన్నావు, విశ్వాసిగానే ఉన్నావు, నమ్మకమైన వాడిగానే ఉన్నావు, కానీ నువ్వు విడిచిపెట్టావు నీ భక్తిని, కానీ నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టావు మధ్యలోనే, నీ నమ్మకాన్ని కోల్పోయావు నువ్వు మధ్యలోనే, దేవునికి వ్యతిరేకంగా మారిపోయావు, లోకంలో పాపులతో కలిసి పాపంతో కలిసి బ్రతుకుతున్నావు. కనుక నువ్వు మొదట చేసిన నీతి కార్యములేవి కూడా లెక్కలోనికి రావు, జ్ఞాపకములోనికి రావు అంటున్నాడండి. భక్తుడు గనక తన భక్తిని విడిచిపెడితే తాను భక్తిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ఏవి కూడా లెక్కలోకి రావు. నువ్వు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా నీ భక్తి తుది శ్వాస వరకు ఉండాలి, ఆఖరి క్షణము వరకు నీ భక్తి ఉండాలి, తుది శ్వాస వరకు నీ భక్తి ఉండాలి, అంతము వరకు నీ భక్తి కొనసాగుతూనే ఉండాలి, వెనుతిరగకూడదు, అవిశ్వాసిగా మారకూడదు, భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుడిగా మారిపోకూడదు. మారిపోయావా చెబుతున్నాడు చూడండి, మారిపోతే అతడు చేసిన నీతి కార్యములేవి లెక్కలోనికి రావు, జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందుదును. ప్రభువా, నేను విశ్వాసిని అంటే ఒకప్పుడు విశ్వాసివి, ప్రభువా నేను భక్తుడిగా ఉన్నాగా అంటే ఒకప్పుడు భక్తుడివి, ప్రభువా నేను నీతిమంతుడిగా ఉన్నా అంటే ఒకప్పుడు నీతిమంతుడివి. నువ్వు నీ భక్తిని విడిచిపెట్టావు, నీ నీతిని విడిచిపెట్టావు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టావు, నీ నమ్మకాన్ని విడిచిపెట్టావు, లోకంలో కలిసిపోయి హేయమైన కార్యములు చేశావు, దేవుని కార్యక్రమాలు పట్టించుకోలేదు. కాబట్టి నీ నీతి కార్యములేవి లెక్కలోనికి రావు. నువ్వు విశ్వాసువి కాదు, విశ్వాసఘాతుకుడవి అంటున్నాడు. విశ్వాసఘాతుకుడై, కంటిన్యూ చేయండి, విశ్వాసఘాతుకుడవై చేసిన పాపమును బట్టి మరణమునొందుదును. అయితే ఇంకొక బ్యాచ్ ఉంటుంది కదండి, మరణము నొందిన తర్వాత ఇంకో బ్యాచ్ ఉంటుంది కదండి. ఏమండి ఇది దేవునికి న్యాయమా? ఆయన ఒకప్పుడు భక్తుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, అదేంటంటే అలా చంపాడు, దిక్కులేని చావు. అదేంటంటే అలాగే చచ్చిపోయాడు, దిక్కులేని సాగు చచ్చిపోయాడు ఏంటండి అని మనం అనుకొని దేవుడు అన్యాయస్తుడని మనం అనుకుంటే ఆయన దానికి కూడా కింద సమాధానం చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు? అయితే యెహోవా మార్గము, అమ్మా 25వ వచనం, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. భక్తుడిని చంపడం ఏంటండి, విశ్వాసుని చంపడం ఏంటండి, నీతిమంతుడిని చంపడం ఏంటండి అని దేవుని మార్గము, దేవుని నిర్ణయము న్యాయము కాదని ఎవరైనా ప్రశ్నిస్తారా? అయితే ఆయన చెప్పుతున్న సమాధానం ఏంటో తెలుసా అండి? ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించండి, నా మార్గము న్యాయమే, నా తీర్పు న్యాయమే, నేను చేసిన పని న్యాయమే, మీ మార్గమే అన్యాయమైనది. దానికి దేవుడు సమాధానం ఏం చెప్పాడంటే, ఇది నీకు న్యాయం కాదయ్యా అలా చంపడం అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, నేను న్యాయవంతుణ్ణి, మీరే అన్యాయస్తులు అన్నాడండి. నేను న్యాయవంతుణ్ణి, నా మార్గము న్యాయమైంది, మీరే న్యాయవంతులు కాదు, అన్యాయస్తులు, దుర్మార్గులు. వాడు భక్తిగా బ్రతికితే భక్తుడుగానే కొనసాగించాలి, విశ్వాసిగా బ్రతికితే విశ్వాసిగానే కొనసాగించాలి. నన్ను నమ్ముకొని, సత్యాన్ని తెలుసుకొని, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధాత్మను వరముగా పొందుకొని, సత్యం విషయంలో అనుభవజ్ఞానం అవగాహన తెచ్చుకొని, నా కుమారుని బాహాటముగా అవమానపరుస్తూ, క్రీస్తును మరలా సిలువ వేస్తూ, అన్యజనుల మధ్య నా నామం అవమానపరిచిన వాడిని
వాడికి ఇది చేయటం న్యాయం కాదా? నేను న్యాయవంతుణ్ణి, నా నిర్ణయం న్యాయమైనది, నా తీర్పు న్యాయమైనది, మీరేరా అన్యాయస్తులు అన్నాడండి దేవుడు. మీరే అన్యాయస్తులు అన్నాడు. ఏమండి, ఆలోచించండి దేవుని వల్ల. భక్తి విడిచిపెడితే ఎలా ఉంటుందట? మొదట భక్తి చేసిన ఉపయోగం ఉండదండి. ప్రారంభంలో మన భక్తిగా ఉన్న తర్వాత మనం చెడిపోతే, తర్వాత మన బ్రతుకులో భక్తిని విడిచిపెడితే, అలా విడిచిపెట్టిన వాడి బతుకు భయంకరంగా ఉంటుంది. నేను శిక్షిస్తాను అంటున్నాడు, చంపుతాను అంటున్నాడు. శారీరకంగాను ఆత్మీయంగాను రెండవ మరణం కూడా. శారీరకంగా ఈ భూమి మీద చంపేస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మగా రెండవ మరణం ఉంటుంది, నిత్య నరకం. అక్కడ కూడా రెండవ మరణం మనకు ఉంటుంది. అందుకే దేవుడు బాధపడుతూ ఏమన్నాడు తెలుసండి ఇట్లాంటి వాళ్ళ గురించి? దేవుణ్ణి నమ్ముకొని, సత్యాన్ని స్వీకరించి, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, వాక్యం మీద అవగాహన తెచ్చుకొని, దేవుని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి, లోకంలో ఏమండి, లోకంలో ఏమండి దేనికో సంపాదన కొరకు ఏటం మొదలేసి ఉన్నవాడు ఉంటాడు కదండి. లోకంలో తాపత్రయపడుతున్నవాడు ఉంటాడు కదండి. వాడు గురించి కొత్త నిబంధనలో దేవుడు ఇంకో మాట అన్నాడు. చూడండి, ఏమన్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని క్రీస్తుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము అన్నాడండి. అర్థమైందా అండి? ఒకసారి వెలిగింపబడి, ఎవరు? క్రైస్తవుడు, క్రీస్తును నమ్ముకున్నవాడు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివాడి. అంటే మీకు అర్థం అవడానికి చక్కగా చెబుతానండి. ఏంటి అని అంటే, ఒకసారి నువ్వు సువార్త ద్వారా వెలిగింపబడి చీకటిలో ఉన్నవాడు కదా. ఎవరు? సంఘంలోనికి రాకముందు ఎక్కడున్నామని మనం పోయిన వారు ఉన్నాం? చీకటిలో, పాపంలో ఉన్నవాళ్ళం మనం. అలా చీకటిలో, పాపంలో ఉన్న మనల్ని తన సువార్త ద్వారా వెలిగించాడు. వెలిగించి పరలోక సంబంధం, పరలోకం ఎలా ఉంటుందో, చనిపోతే ఎలా పరలోకం వెళతారో, అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ తెలియజేశాడు. వాక్యం మీద అవగాహన వచ్చింది. రాబో లోకం గురించి తెలిసింది, శక్తుల ప్రభావం గురించి తెలిసింది. ఇవన్నీ తెలిసినాయి. పరిశుద్ధాత్మలో కూడా ఏమయ్యాడట వీడు? పాలువాడయ్యాడు. బాప్తిసం తీసుకుంటాడు కదా. బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని, వాక్యాన్ని తెలుసుకొని, వెలిగింపబడి, శక్తుల ప్రభావమును కూడా తెలుసుకొని తప్పిపోయాడు. ఈయన తప్పిపోయాడు. వాక్యాన్ని తెలుసుకొని తప్పిపోయాడు. బాప్తిసం తీసుకొని తప్పిపోయాడు. వెలిగింపబడి తప్పిపోయాడు. పరిశుద్ధాత్మను పొందుకొని తప్పిపోయాడు. అలా తప్పిపోయిన వాడిని మార్చటం అంట అసాధ్యం అనేసాడండి. అసాధ్యం అనేసాడు. అలాంటి మారడు. ఎందుకు? వాడికి ఇంకేం చెబుతావు చెప్పు? పరలోకం గురించి తెలుసు, వాక్యం గురించి తెలుసు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ గురించి తెలుసు. వాడు చెప్పిన వాడు అట్లాంటి వాడిని మార్చడం అసాధ్యం అన్నాడు. అంటే వాడి కండిషన్, వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక మారని వాడికి ఏం చేయాలి చెప్పండి? అసలు ఎన్నను వాడిని ఏం చేయాలి చెప్పండి? అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అన్నాడు, నీతిమంతుడు, భక్తుడు తన భక్తిని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని కట్టడలను విడిచిపెట్టి, లోకముతో కలిసిపోయి పాపం చేసే వాడిని అలాంటి వాడు బ్రతుకునా అంటే మరణమగును అన్నాడు. ఎందుకంటే వెలిగింపబడ్డాడండి, వాక్యం తెలుసుకున్నాడండి, ఎంతో కాలంగా ఎన్నో సువార్తలకు వచ్చాడండి, ఎంతో కాలంగా ఎన్నో సభలకు వచ్చాడండి,
ఎంతో కాలంగా దేవుని నమ్ముకొని విశ్వాసిగా భక్తుడిగా బ్రతికాడండి. కానీ ఇప్పుడెందుకు మరి భక్తిహీనుడైపోయాడు? ఏమండి? అలా భక్తిహీనుడైపోయిన వాడు, అలా భక్తిహీనమైన పరిస్థితి ఘోరంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది దేవుని వాళ్ళారా. దానికి నిదర్శనం ఎవరు? దాని గొడవ పక్కన ఉంచండి. దానికి నిదర్శనం ఎవరు? ఉజ్జియా. ఉజ్జియా అండి. ఉజ్జియా ప్రారంభంలో ఎంత బాగున్నాడు మనం చూసాం కదా. భక్తుడిగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. తన నీతిని విడిచిపెట్టాడు, వాక్యాన్ని విడిచిపెట్టాడు, భక్తిని విడిచిపెట్టాడు, దేవుని కట్టడలను మీరాడు, భయంకరమైన శిక్షణ ఆయన పొందాడు. కానీ దేవుడు భక్తి నుండి తొలగిపోవాలని కోరుకోవడం లేదండి. విశ్వాసం నుండి తొలగిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుడిగా బ్రతుకు దిక్కులేని విధంగా అయిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ ఆ విశ్వాసం అన్నది ఏదైతే ఉందో, ఆ భక్తి అన్నది ఏదైతే ఉందో, అది అంతము వరకు కొనసాగించాలని దేవుడు కోరుకున్నాడు. అది అంతము వరకు, తుది శ్వాస వరకు, ఆఖరి క్షణము వరకు దేవుని కొరకు నిజాయితీగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. ఆలోచించండి. ఒకసారి వెలిగింపబడి, ఒకసారి సత్యం తెలుసుకున్న భక్తుడు భక్తిని విడిచిపెట్టకూడదు. భక్తిని విడిచిపెడితే ఇజిగియా జీవితంలో నాశనం అయిపోతుందండి. కానీ అలా విడిచిపెట్టి నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోలేదు, దేవుడు అనుకోలేదు. దేవుడు ఏమనుకున్నాడు? ఆ భక్తిని కొనసాగించాలని కోరుకున్నాడు. ఆ మాట ఎక్కడుందో మీరు చదవగలిగితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 6వ అధ్యాయము 12వ వచనం 3వ లైను. 6వ అధ్యాయము 12వ వచనం 3వ లైను. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. మీరు ఇదివరకు విశ్వాసిగా ఉన్నారు కదా, మీరు ఇదివరకు కనపరిచారే భక్తిని, మీరు ఇదివరకు కనపరిచారే దేవుని మీద ప్రేమను. ఆ భక్తి ఏమైపోయిందయ్యా? ఆ విశ్వాసం ఏమైపోయిందయ్యా? ఆ నీతి ఏమైపోయిందయ్యా? దాన్ని విడిచిపెట్టాలని నేను కోరుకోవడం లేదు. తుదమట్టుకు, కంటిన్యూ చేయండి, తుదమట్టుకు కనపరచవలనని మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి, భక్తి, విశ్వాసం తుదవరకు కనపరచవలెనని నేను ఆశపడుతున్నాను అన్నాడు. అందుకే అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. తుదవరకు ఉండాలండి, తుది శ్వాస వరకు ఉండాలండి, ఆఖరి క్షణము వరకు ఉండాలండి మన భక్తి. మధ్యలో రాజీ పడకూడదు, వెనుదిరగకూడదు, ఓడిపోకూడదు. కష్టాలు వస్తూనే ఉంటాయి. మానవ బ్రతుకులో సుఖదుఖాలు అనేవి 2 చక్రాలు లాంటివి. ఏ చక్రం లేకపోయినా బండి నడవదు, ఏ చక్రం లేకపోయినా బండి నడవదండి. అసలు సుఖదుఖాలనే లేకపోతే అసలు బ్రతుకే కాదు నాకు తెలిసి. బ్రతుకంటే కష్టాలుంటాయి, సంతోషాలుంటాయి, బాధలుంటాయి. ఆ బాధలు వచ్చాయని బోధను విడిచిపెడతావా? బాధలు వచ్చాయని క్రీస్తు బోధను విడిచి వెళ్ళిపోతావా? భక్తిని విడిచిపెడతావా? విశ్వాసాన్ని విడిచిపెడతావా? రాజీ పడిపోతావా? లోకంలో కలిసిపోతావా? అలా కలిసిపోతే నువ్వు భక్తిహీనుల లిస్టులోకి వెళ్ళిపోతావు. అలా నువ్వు భక్తిని విడిచిపెడితే నీ బ్రతుకు ఎంత ఘోరంగా ఉంటుందంటే దానికి హిజ్కియా నిదర్శనం. భక్తి విడిచిన వాని మార్గము వాడికి వెక్కసమగును అన్నాడు. అదే కదండి మనం చదువుకున్నాం ఇందాక. తుదవరకు ఉండాలి. ఒకవేళ భక్తిని విడిచిపెట్టినా, ఒకవేళ తెలియక ఏదన్నా ప్రభులో నుంచి తొలగిపోయినా, విశ్వాసం తొలగిపోయినా, మరలా ఆ దుష్టుడు, తొలగిపోయిన ఆ దుష్టుడు ఎవరైతే ఉన్నారో మారు మనసు పొందితే మాత్రం దేవుడు చివరిగా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కడు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి, దుష్టత్వంలో ఉండి, దుష్టుడిగా చచ్చి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే ఒకవేళ నువ్వు భక్తుడిగా ఉండి ఒకప్పుడు బ్రతికి భక్తిని విడిచిపెట్టి దుర్మార్గుడిగా, దుష్టుడిగా బ్రతికినా, నీ దుష్టత్వాన్ని, నీ దుర్మార్గతను, నువ్వు చేసిన తప్పును తెలుసుకొని మారితే మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? చివరి మాట చూడండి, వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథంకి వెళ్ళిపోదాం మరలా. ఏమంటే చివరి మాట యెహెజ్కేలు గ్రంథము, ఏమండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. అయితే
దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, ఏమండి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు భక్తుడే దుష్టుడిగా మారిపోయాడు. అయితే అమ్మ ఆ దుష్టత్వంలోనే ఉండకుండా తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయముగా బ్రతికిన ఎడల, న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. బా, గొప్ప ఆపర్చునిటీ అండి, గొప్ప ఆఫర్ ఇది. ఏమంటున్నాడు దేవుడు? నేను పాపం చేశాను, దేవుణ్ణి విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి తప్పు చేశాను, విశ్వాసాన్ని విడిచిపెట్టి తప్పు చేశాను అని తన తప్పుని, తన పాపాన్ని, తన చేసిన తప్పులన్నిటినీ తెలుసుకొని, దుష్టుడు తాను చేసిన పాపములను విడిచి నా కట్టడలను అనుసరిస్తే, న్యాయమును జరిగిస్తే, మరలా నా యొద్దకు వస్తే అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అన్నాడండి. బ్రతుకుతాడు. ఎప్పుడు? తప్పు తెలుసుకోవాలి. నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం, దేవుని పనిని అనాలోచనగా చేసిన పాపం అన్నాడండి ఆయన. చెయ్యి నెరిగి సత్యము తెలిసి చెయ్యి నెరిగినది చేయకుండా మానేసిన పాపం అన్నాడు. మేలైనది చెయ్యనెరిగి చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. పాపం అనగానే మన దృష్టి పెద్ద పెద్ద వాటి మీదకి వెళ్ళిపోద్దండి. ఏది? మర్డర్, దొంగతనాలు, వ్యభిచారాలు, అవే పాపం అని మనకు తెలుసు. కానీ మేలైనది చెయ్యనెరిగి చెయ్యని వానికి ఏం కలిగిద్దట? పాపము. అందుకే అంటున్నాడు పాపం అని ఇక్కడ. తన పాపములు అంటే ఏంటి? నీకు తెలుసు, వెలిగింపబడ్డావు, నువ్వు సత్యం తెలుసు, వాక్యం తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, అసలు ఎందుకు పుట్టామో తెలుసు, ఎవరి కొరకు బ్రతకాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలిసి భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుడిగా లోకంలో కలిసిపోయి దేవుని కార్యక్రమాలు విడిచిపెట్టి పాపము చేసిన నువ్వు తప్పు తెలుసుకొని వాటిని ఒప్పుకొని మరలా మారితే దేవుడేమంటున్నాడు? నేను బ్రతికిస్తాను అంటున్నాడు, అవశ్యముగా వాడిని కాపాడతాను, రక్షిస్తాను అంటున్నాడు. అర్థమైంది దేవుని వాళ్ళారా? భక్తి విడిచిన వాని బ్రతుకు ఘోరమా అంటే చాలా ఘోరం. ఎవరు దానికి నిదర్శనం అంటే ఉజ్జియా. చాలామంది ఉన్నారండి బైబిల్లో, వాళ్ళందరి గురించి చెబితే మీరు మరొక వారం రారు. ఎందుకు? టైం అండి, టైము లేట్ అయిపోతుందని. కాబట్టి ఆలోచించండి. భక్తి విడిచిపెట్టిన వాని బ్రతుకు ఘోరం అంటే ఘోరమే. ఏమండి రాజుగా గొప్పవాడిగా బ్రతకవలసిన ఉజ్జియా దిక్కులేని సావు, కుష్టివ్యాధితో చావడానికి కారణం వాడి భక్తిహీనత. భక్తి విడిచిన వాడి మార్గము వాడికి అసహ్యం వేసేదండి. అన్ని గొడవలే అండి. వాక్యాన్ని విడిచిపెడితే, భక్తిని విడిచిపెడితే సమస్యలు పెరిగిపోతాయి. చాలామందికి తెలియటం లేదండి. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఉంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటావో, ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కొనసాగిస్తావో నీకు దేవుడు తోడై ఉంటాడు. దేవుని సహాయం నీకు ఉంటుంది కనుక నువ్వు చేసే పని బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి. నువ్వు ఎప్పుడైతే భక్తిని విడిచిపెట్టి, ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో తిరగడం ప్రారంభిస్తావో అప్పుడు కుటుంబములు సమస్యలు ప్రారంభం అవుతాయి, గొడవలు ప్రారంభం అవుతాయి. ఇక మనశ్శాంతి ఉండదు మనోడికి, మాట్లాడే విధానాన్ని కోల్పోతాడు, విజ్ఞతను కోల్పోతాడు. ఇక అన్ని గొడవలు, అన్ని సమస్యలే, నెమ్మది ఉండదండి. అన్ని ప్రాబ్లమ్సే వస్తాయండి. ఇక అప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా ఈ బ్రతుకు, చచ్చితే బావులే, చచ్చిపోయినా బాగుండి, ఈ గొడవలేంటి, ఈ సమస్యలేంటి, ఇబ్బందులేంటి, ఈ అల్లర్లేంటి, చచ్చిపోతే బాగుండని తన బ్రతుకు మీద తనకే విరక్తి పుడుతుందండి. చాలామందికి తెలియటం లేదు. భక్తిని విడిచిపెడితే నష్టమే తప్ప మరొక మేలు ఉండదు. ఎందుకు ఉండదంటే భక్తుడి మీదే ఉంటుంది ఆయన దృష్టి. ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఏమని? యెహోవా భక్తుల ఎడల ఆయన కనుదృష్టి ఉంటుంది అన్నాడు. దేవుడు ఎవరిని చూస్తాడంటే తన భక్తుల మీదే ఆయన దృష్టి ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, భక్తిహీనుల మీద ఉండదు. కాబట్టి మీరు ఈ పాఠం నుంచి ఏం నేర్చుకున్నారు అని అంటే, భక్తి విడిచిన వాని మార్గము అని వాడు బ్రతుకు ఘోరమా అంటే ఘోరమే. కారణం ఏంటి? ఇగో ఇప్పటివరకు చెప్పినవన్నీ. కాబట్టి దేవుని వాళ్ళారా, దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, మీరు భక్తులుగా ఉన్నారా? దయచేసి మీ భక్తిని విడిచిపెట్టకండి. మీరు విశ్వాసులుగా ఉన్నారా? మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. మీరు నీతిమంతులుగా ఉన్నారా? మీ నీతిని విడిచిపెట్టకండి. మీరు క్రైస్తవులు,
దేవుని నమ్మిన వాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, పరిశుద్ధ జనం, యాజక సమూహం, రాజులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అని ఆయన అన్నాడు. మనం విన్నాం కదండి పోయిన వారం. కాబట్టి మీరు దయచేసి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు భక్తిని విడిచిపెట్టకండి. భక్తిని విడిచిపెడితే ప్రాబ్లమ్స్ వస్తాయండి, గొడవలు పెరిగిపోతాయండి, ఉన్నవి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆరోగ్యం ఉండదు, ఆయుష్ ఉండదు, అన్నిటికీ దూరం అయిపోవాలి. ఎవరిలా? ఉజ్జియాల మీ మేలు కోరి, మీ సహోదరుడిగా, మీ వాడిగా నేను చెబుతున్నా ఒకే ఒక మాట. మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పని చేసుకోండి, కాదనడం లేదండి. మీ జీవనోపాధికి, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ బ్రతుకు తెరువు కోసం పనులు చేసుకోండి. కానీ మీకు ఎన్ని పనులున్నా, మీరు ఏ పని చేసినా, ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, మీరు ఎంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినా మీరు ఎప్పుడూ కూడా హృదయాన్ని గర్వించొద్దు. ఎప్పుడు అహంకారం అన్నది మీలోకి రావద్దు. ఎప్పుడూ కూడా మీరు దేవునిని, భక్తిని, విశ్వాసాన్ని, కట్టడలను విడిచిపెట్టి దేవుని ఉగ్రతకు మీరు బలి కావద్దు. అలాంటి బ్రతుకు మనకొద్దు. భక్తులుగా బ్రతుకుదాం. భక్తులంటే పిచ్చి ఆయనకి, భక్తులంటే ప్రేమ ఆయనకి. ప్రారంభంలో విన్నారు కదండి, ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందట? ఆయన భక్తుల మీద ఉంది. ఆయన కృప ఎవరి మీద ఉందట? ఆయన భక్తుల మీద ఉంది. ఆయన జాలి ఎవరి మీద ఉందట? ఆయన భక్తుల మీద ఉంది. ఆయన భక్తులకు ఏ కొదువ ఉండదు అంటాడండి. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్పేది, కానీ చూపించడానికి సమయం లేదు కనుక మీకు చెబుతున్నాను. కాబట్టి దయచేసి ప్లీజ్ భక్తిని విడిచిపెట్టకండి, భక్తిహీనులా మారకండి. ఒకవేళ మారారా, ఒకవేళ వెనకబడిపోతున్నారా విశ్వాసంలో, ఒకవేళ భక్తులు వెనకబడిపోతున్నారా, ఈ మాటలు విన్నాకైనా, దేవుని గద్దింపు విన్నాకైనా మారండి. ఎదురు తిరగకండి, ఎదురు చెప్పకండి. ఉజ్జియా అలా చేసే కదండి, యాజకులు, సేవకులు చెప్పారు, నాయనా రాజా ఇది నీ పని కాదు, మేం చేయాలి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇనుంటే, పశ్చాత్తాపడి ఉంటే, సరిదిద్దుకొని ఉంటే, దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఉంటే అలాంటి గతి పట్టేది కాదు కదండి. చూస్తుండగానే నొదుట కృష్టి, చూస్తుండగానే వెంటనే విత్ ఇన్ సెకండ్లో కుష్టి రోగం వచ్చిందండి. కాబట్టి ఆలోచించండి దేవుని వర్లారా, దయచేసి ఎలాంటి పరిస్థితులు ఉన్నా విడిచిపెట్టొద్దు. దేవుడిస్తాడని, దేవుడిచ్చాడని ఇచ్చిన దేవుని విడిచిపెట్టి ఇచ్చిన దాన్ని పట్టుకొని ఊగులాడితే ఉన్నది కూడా పోతుందండి. ఎన్నో చరిత్రలు ఉన్నాయండి. రాజులకే దిక్కు లేదు, రాజ్యాలకే దిక్కు లేదు. దేవునికి ఎదురు తిరిగినందుకు రాజుని గడ్డి తినిపించాడండి బైబిల్లో. నెబుకద్నెజర్ అనే రాజు ఎద్దుల గొడ్డుల గడ్డి మేపించేటట్టు చేశాడు. గోళ్ళు పెరిగి జుట్టు పెంచుకొని బికారిగాళ్ళ అడవులమ్మడ తిరిగి గడ్డి తిన్నాడండి. ఎవరో? వాడు రాజే. మనం ఎంత చెప్పండి? రాజుకే దిక్కు లేదండి. వాళ్ళు నాకు అధికారం ఉంది కానీ పొంగారు, కానీ వాడికంటే అధికారం కలిగిన వాడు పైన ఉన్నాడని వాళ్ళు మరిచారు. కారణం, హృదయాన గర్వించారు. అహంకారం, గర్వం ఎప్పుడు రాకూడదు మనలోకి, ఎప్పుడు రాకూడదు. తగ్గించుకొని ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, ఓర్చుకోవాలి. ఎవరైనా ఏదైనా తెలియక ఒక మాట మనల్ని ఉంటే, మన ఎడల తప్పు చేస్తే క్షమించే ఉదారమైన మనసు, ప్రేమ, మంచి మనస్తత్వం మనకు ఉండాలి. ఒక క్రైస్తవుడుగా ప్రేమిస్తే పోయేదేముందండి? అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మారి తిరిగి ప్రేమిస్తారు కదా. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. భక్తిహీనులుగా మాత్రం మానొద్దు. మీరు మంచిగా ఉన్నారు, మంచిగా వస్తున్నారు, సమయానికి రండి, దృష్టిలో పెట్టుకోండి. దేవుని సన్నిధిని మనం ఎలా భక్తి చేయాలంట? గడ వణుకుతూ భక్తి చేయాలి. గడ వణుకుతూ భక్తి చేయాలి. దేవునికి భయపడండి, సమయానికి రండి. దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఒక 2 గంటలు 3 గంటలే కదండి. కాబట్టి మీరు కూడా భక్తులుగా దేవుని సేవ, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవను మీరు జరిగించాలి. దేవుడు ఏంటండి మనల్ని కోరుకున్నది? నువ్విచ్చే డబ్బు ఆయన కోరుకోలేదు, నువ్విచ్చే ఆస్తిపాస్తులు ఆయన కోరుకోలేదు, నువ్విచ్చే గుప్పిళ్ళు బియ్యం ఆయన కోరుకోలేదు. అవన్నీ అవసరం లేదు ఆయనకి. సజీవయాగముగా మీ శరీరాలను ఆయన కావాలి, మీ హృదయంలో ఆయనకు చోటు కావాలి, ఆయనకు నచ్చే పిల్లలుగా మీరు బ్రతకాలి, మీ ప్రేమ కావాలి, మీ యథార్థమైన జీవితం ఆయన కావాలి, మీ యథార్థమైన బ్రతుకు ఆయన కావాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. మీ డబ్బులు ఎందుకండి? ఆయన ఉన్నవాడండి. ఉన్నవాడికి ఏమి ఇవ్వగలరు మీరు?
ఆయన ఈ లోకాన్ని కలిగించిన వాడు. ఈ లోకములో ఉన్నదంతా ఆయనదే. ఆయన వలన నడిపింపబడుతున్నది. మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే అర్పణలు, మనం ఇచ్చే దశమ భాగాలు, మనం ఇచ్చే గుప్పిళ్ళ బియ్యం, మనం ఇచ్చే ఆనంద పిందెలు ఆయనకు అవసరం లేదండి. అవన్నీ ఇచ్చి నీ బ్రతుకును బాగు పాడు చేసుకుంటే ఉపయోగం ఏంటి? కానుకిచ్చి నీ హృదయానికి కలుషితం చేసుకుంటే ఆయనకు ఉపయోగం ఏంటి? ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నీ హృదయంలో, నీ పవిత్రమైన హృదయంలో చోటు ఆయనకు కావాలి. నీ ప్రేమ ఆయనకు కావాలి, నీ భక్తి ఆయనకు కావాలి, నీ విశ్వాసం ఆయనకు కావాలి, నీ యథార్థమైన జీవితం దేవునికి కావాలి. అది కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇవ్వలేరా చెప్పండి? కోట్లు అడిగితే కష్టం అండి ఇవ్వడం. హృదయం కదండి కష్టమా? అది కూడా కష్టమేనా? నీ ప్రేమ దేవునికి ఇవ్వలేవా? నీ శరీరం దేవుని కోసం వాడలేవా? దేవునికి సమర్పించుకోలేవా? ఆలోచించండి. కోట్లు అడిగితే మనం ఇవ్వలేము, లక్షలు అడిగితే మనం ఇవ్వలేము. కానీ దేహం మనది, దేవుడు మనకిచ్చింది. మనం దేవుడికి ఇవ్వగలం, దేవునికి వాడగలం, దేవునికి హృదయంలో చోటు ఇవ్వగలం. మీరు భక్తులైతే ఇస్తారు. భక్తులైతే ఏమండి ఉజ్జియా లాంటి భక్తిహీనులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, భక్తిగా బ్రతకండి, విశ్వాసులుగా బ్రతకండి. ఏ రోజు కూడా భక్తిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఈ మాటలు మీ తుది శ్వాస వరకు, మీ ఆఖరి క్షణము వరకు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా రింగ్ రింగ్ మీ చెవుల్లో తిరుగుతూనే ఉండాలి. విడిచిపెట్టొద్దు. అవకాశం ఇచ్చారు, అపవాది ఎత్తుకొని పోద్ది ఈ మాటలన్నీ. కాబట్టి విడిచిపెట్టొద్దు దేవుని వాళ్ళరా. విడిచిపెట్టకుండా దేవుని కొరకు భక్తులుగా, విశ్వాసులుగా బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.